మోషే గారు ఒక బోధ చేశాడు ఇశ్రాయేలుకి. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఒక గోత్రం వాళ్ళు దేవుడు సేవ చేస్తారు కనుక మీ 11 గోత్రాల వాళ్ళు సేవ చేస్తున్న లేవి గోత్రానికి మీకు వచ్చిన ప్రతి దాంట్లోనూ దశమ భాగం ఇవ్వండి అన్నాడు. సేవలో ఉండిపోతారు గనక లేవి గోత్రం, మిగతా 11 గోత్రాల వాళ్ళు మీరు పంటలు పండించుకుంటున్నారు, మేకలు మేపుకుంటున్నారు, గొర్రెలు మేపుకుంటున్నారు, అదే కదండి ఆ రోజు వాళ్ళకి పని, ఉద్యోగాలు. మీ పనులు మీరు చేసుకుని మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటున్నారు గనక సేవలో ఉండిపోయిన వాళ్లకు మీ దశమ భాగం ఇవ్వాలి, మీ ఆస్తిలో భాగం ఇవ్వాలి, మీ పంటలో ప్రథమ ఫలం ఇవ్వాలి అని చెప్పాడు. అంటే దశమ భాగం ఇవ్వండి అని చెప్పాడు. ఇప్పుడు దశమ భాగం ఎవరెవరికి ఇమ్మన్నారు? 11 గోత్రాల వాళ్ళు లేవి గోత్రానికి ఇవ్వాలి. ఇది మోషే గారి ద్వారా ఇశ్రాయేలుకి వచ్చిన బోధ, చట్టం. ఇప్పుడు సంఘాలలో సేవకులు ఏమడుగుతున్నారు? గొర్రెల రక్తాన్ని పిండుకుని త్రాగటం మొదలు పెట్టారండి. యేసుప్రభు చెప్పాడు, ఇది గొర్రెలను వాళ్ళు కనికరింపరు, వస్తున్న మంద మీద కనికరం ఉండదు. అప్పులు పాలైపోయి వాడు ఏడుస్తుంటే అప్పులు పాలైపోయినాడట దశమ భాగం ఇవ్వాలట. ఎంత దారుణం అండి, ఎంత దారుణమైన బోధలండి ఇవి. మంద మీద కనికరం లేదు. నీ తమ్ముడో మీ చెల్లో మీ అక్కో అప్పులు పాలైపోయి ఏడ్చుకుంటా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుల్లోంచి దశమ భాగం అంటవా? మోసపోతున్నారు, జాగ్రత్త. వాళ్ళు ఒకప్పుడు దేవుడిని ఎలాగైతే నమ్మారో, శాస్త్రులు పరిసయ్యులు ఎలాగైతే దేవుడికి ఇచ్చారో దానికంటే అధికముగా దశమ భాగం ఖచ్చితంగా తీసి దేవుడి దగ్గర పెట్టాలి అన్నది కాదు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి నువ్వు ఇంకా అధికంగా చెయ్యాలి. ఏమివ్వాలి దేవుడికి అంటే, జీతం ఇచ్చో డబ్బులు ఇచ్చో సరిపెడతానంటే కుదరదు. క్రైస్తవుడు ఏం సమర్పించాలి దేవుడికి? దశమ భాగం సమర్పించిన లోకంలో పడి తిరుగుతానంటే కుదరదట. నువ్వే రావాలి ఇప్పుడు, నువ్వే కావాలి ఇప్పుడు, నీ దేహం కావాలి ఇప్పుడు, నీ జీవితం కావాలి ఇప్పుడు. ఈ వంచి దినాలు ఒకప్పుడైతే లేవి గోత్రం మాత్రమే సేవ చేసింది కనుక మిగతా గోత్రాల వాళ్ళు దశమ భాగాలు ఇచ్చారు. ఇప్పుడు అలా కుదరదు. క్రైస్తవుడు అంటే పాస్టర్ గారు సేవ చేయటం, మిగతా వాళ్ళందరూ దశమ భాగాలు ఇవ్వటం కాదు. నువ్వు సేవలోకి రావాలి, నువ్వు ఖర్చు పెట్టాలి, నువ్వు సువార్త ప్రకటించాలి, నువ్వు సభలు పెట్టాలి. నీ ధనము, నీ జీవితము, నీ కుటుంబము, నీ ఆయుష్కాలం, నీకున్న వస్తువులు, నీకున్న ధనం సమస్తము దేవుడి కొరకు ఏమైపోతూ ఉండాలి? అర్పణ. నువ్వే కావాలి ఇప్పుడు నాకు. ఒకప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు ఇశ్రాయేలీయులు అప్పుడప్పుడే దేవుడి దగ్గరికి వచ్చారు గనక చిన్న చిన్నవి ఇవ్వండి, దశమ భాగాలు ఇవ్వండి, సరిపోద్ది అన్నాడు. ఇప్పుడు క్రైస్తవుడు అంటే ఆత్మజ్ఞానానికి వచ్చేసిన వాడు, పరలోకం ఏంటో తెలిసిపోయిన వాడు, చచ్చిపోతే మరణం తర్వాత పరలోకం ఉందని ఎరిగిన వాడు, ఈ లోకంలో ఏమీ లేవని ప్రాక్టికల్ గా కళ్ళ ముందు అన్ని చక్కగా నేర్పించేశాడు దేవుడు. ఎదిగిన నిన్ను అడుగుతున్నది ఏంటంటే, సజీవ యాగంగా నీ శరీరం మొత్తం నాకు కావాలి అంటే ఇప్పుడు జీతం అడుగుతున్నాడా, జీవితం అడుగుతున్నాడా? ఇది ఎవరి బోధ? అపోస్తలుల బోధ. దశమ భాగం ఎవరి బోధ? మోషే గారి బోధ. నీ జీవితం కంటే జీవితమే కాలని తెలుసుకో, దేవుని కొరకే బ్రతుకునిచ్చి పరలోకం చేరుకో, సమస్తాన్ని సువార్తకై